ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. ఒకప్పుడు అయితే వరకట్న వేధింపులని కట్నం ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా ఉన్నాయమ్మ కొన్ని, లేక కాదు కానీ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి. అత్త కోడల్ని చంపడం ఇలా ఉండేది, లేదా దోపిడీకి వచ్చిన దొంగలు డబ్బు కోసం ఇంట్లో వాళ్ళని చంపడం, ఇది తెలుసు. అవును, ఆస్తి కోసం ఒక అన్నని తమ్ముడు చంపడం అనేది నిజంగా ఎంత బాధ వేస్తుంది అంటే, మనం గత వీడియోలో కూడా రక్త సంబంధాలకు విలువ లేదు, రక్త సంబంధాలకు రక్షణ లేదు అన్నట్లు అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో కూడా అంటే ఆస్తి అన్నను చంపేంత ఇదికి అంటే డబ్బు ఏదైనా చేస్తుందని అర్థమైంది. అంతే కదా. ఇప్పుడు అంటే ఇది వరకు కూడా మనం వీడియోస్ లో చెప్పుకున్నాము, ఈ మానవ సంబంధాలన్నీ డబ్బులతో సంబంధించిన సంబంధాలే అయిపోతున్నాయి తప్పటి ఆర్థిక సంబంధాలే అయిపోతున్నాయి, కానీ రక్త సంబంధము, నా తోటి పుట్టిన తమ్ముడు కదా, నా చెల్లి కదా అనేది అనుబంధాలు అనేది లేవండి. ఎవరికైనా సరే డబ్బు, ఆ డబ్బు కోసం ఈ మనుషులు సొంత వాళ్ళని, సరే పక్కన వాళ్ళని చంపారు, పక్క వాళ్ళని ఏదో దోచుకున్నారు, పక్క వాళ్ళని మోసం చేశారు అంటే వాళ్లకు మీకేం సంబంధం? నీ సొంత పుట్టిన వాళ్ళు, నీ ఇంట్లో ఒక చోట పుట్టి పెరిగిన వాళ్ళనే నువ్వు అతి కిరాతకంగా అతను చంపేశాడండి. అసలు అది వచ్చిన గొడవ ఏంటంటే, నలుగురు అన్నదమ్ములు, ఆ నలుగురు అన్నదమ్ములలో ఈ 10 కుంట్ల ఏదో భూమి ఉందట వాళ్ళకి. ఆ భూమి నలుగురికి పంచాలని అనుకున్నప్పుడు పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి చెప్పారు, ఇదిగో నీకింత నీకింత అని చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత సో ఇది హైదరాబాద్ లో జరిగిందండి, చాలా రీసెంట్ గా జరిగింది. అంటే అన్నదమ్ములు వాళ్ళు ముందే చెప్పారు, పంచాయతీ చెప్పేసి, మీరు నలుగురు అన్నదమ్ములు కదా, మీరందరూ సరిసమానంగా పంచుకోండి ఈ ఆస్తి అని చెప్పారు. అప్పటికి సరే అన్నారు. ఆ పంచుకోవడంలో ఏంటంటే, ఒక 1/2 సెంట్ భూమి ఒకరికి ఎక్కువ, 1/2 సెంట్ భూమి ఒకరికి తక్కువ అనేది వచ్చింది. అంతా చూస్తే రాజుగారు, అది వాళ్ళు కష్టపడి సంపాదించింది కదా, వాళ్ళ తాతల నాటి ఆస్తి, అది వీళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది కూడా కాదు. సో దాంట్లో వాళ్ళకి గొడవలు వచ్చేసిన తర్వాత ఈ తగాదాలు రోజు జరుగుతూనే ఉన్నాయి. సరే, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు సర్ది చెప్పడానికి ట్రై చేశారు. సో ఈ రీసెంట్ గా వాళ్ళు వెళ్ళి పొలంలో పనిచేస్తుంటే అన్నయ్య వదిన, ఆ తమ్ముడు ఏం చేశారంటే, భరించలేక, అంటే ఈ అన్నయ్యకు కొంచెం భూమి ఎక్కువైందనో, లేకపోతే ఇతనికి వాటా ఇవ్వాల్సి వస్తుందనో, బతుకుంటే కదా ఆ వాటా ఇవ్వాలి, చంపేద్దామని చెప్పేసి గొడ్డలు తీసుకొని అత్తే కిరాతకంగా చంపేశాడు. చంపినప్పుడు వదిన కూడా ఉంది, ఆవిడ అడ్డం వస్తే ఆవిడని కూడా అసలు విచక్షణ రహితంగా ఆమెను కూడా గొడ్డలతో చాలా ఇంజూర్ చేశాడు అనమాట. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కూడా ఇది చేశాడు. అంటే చూడండి, ఆ చిన్న భూమి కోసము, నీ సొంత అన్న కదా, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నిన్ను వేలు పట్టి నడిపించిన అన్న, నీతో పాటు నువ్వు అతనితో పాటు పుట్టి పెరిగావు, ఒకే తల్లి పిల్లలు మీరు. అంటే ఆస్తి తగాదాలు అంటే ఎలా ఉన్నాయంటే, డబ్బులే ముఖ్యము, ఇంకా మనుషులతో మనకు సంబంధం లేదని అతి కిరాతకంగా అన్నయ్యను వెంటాడి చంపేశాడు. ఇప్పుడు ఇంత చేసినాడే, ఆయనకి ఏమన్నా వస్తుందా? అరసెంట్ రాదు కదా, ఈ క్రైమ్స్ చేసే వాళ్ళందరూ వీళ్ళకి ఇంత క్రైమ్ కు ప్లాన్ చేస్తారు, క్రైమ్ ఎప్పుడు చేయాలో చేస్తారు, ఎలా తప్పించుకోవాలో చేస్తారు, కానీ అటు చేసి ఇటు చేసి మేము మళ్ళీ జైలుకి వెళ్తామని ఎందుకు ఆలోచించారు అనేది తెలియట్లేదు. పాపం వాళ్ళ వదిన గారు హాస్పిటల్లో ఉందండి, చావు బతుకుల మధ్యలో. వాళ్ళని అడ్డుకున్న వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగిలాయి, మరి వాళ్ళు కూడా చాలా దెబ్బలతో హాస్పిటల్లో ఉన్నారు. అతనైతే ఆన్ ది స్పాట్ లోనే చనిపోయారు. సో దీనివల్ల మనం అంటే మానవ సంబంధాలు అనేది డబ్బుల కోసము మనుషులు ఏమి చేయడానికి కూడా వెనుకాడటం లేదు. సో ఈ ఆస్తి ఏంటి, మా అన్నయ్య కదా నాతో పుట్టి పెరిగిన వాడు, పోనీ ఒక చిన్న 1/2 సెంటు భూమి ఎక్కువ తీసుకుంటే ఏమి అనేది అతను తమ్ముడు ఆలోచించుకోలేకపోయాడు. అతనికి అంటే పెద్దవాళ్ళందరూ సర్ది చెప్పారండి, చెప్పినా కూడా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకరి మనసులో ఒకటి చెయ్యాలి అనేది ఉన్నప్పుడు మీరు 100 మంది చెప్పినా కూడా మారరు. అలా మారే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఒప్పుకుంటాడు, చూద్దాంలే సరేలే అన్నాడంటే వాడి మైండ్ లో అదే జరుగుతున్నట్టే. సో అలాగే చంపేశాడండి. కాబట్టి ఆస్తి తగాదాలు అనేది ఈ ప్రపంచంలో, మళ్ళీ మనం చాలా వీడియోస్ లో చెప్తున్నాం, డబ్బు అనేది అసలు ప్రాధాన్యం కాదండి. అంటే మనుషుల సంబంధాలు, రక్త సంబంధం, నిన్ను నమ్ముకున్నాడు, లేదన్నయ్య నీకెందుకు ఇంత ఎక్కువ, నాకు ఇచ్చేసాయి అన్నా కూడా పాపం అతను ఇచ్చేవాడేమో. ఒక మనిషి ప్రాణం తీసావు, ఇప్పుడు మరి అతని దగ్గర అతను చనిపోయాడు, అతని ఆస్తి ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. అదే కదా, నువ్వు జైలు నువ్వు అనుభవించలేవు, మళ్ళీ ఇంకా అతని ఆస్తి అంటే నువ్వు కావాలంటే మళ్ళీ పంచాయతీ పెట్టుకోవచ్చు, మళ్ళీ మాట్లాడుకోవచ్చు, లేకపోతే పర్సనల్ గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అంటే వీటన్నిటికీ ఏంటంటే
అప్పుడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికిప్పుడు అతను మైండ్ లో ఒకటే నడిచింది, ఇప్పుడు ఇతన్ని చంపేస్తే అతనికి వచ్చే భూమి నాకు వస్తుంది అని అనుకున్నాడు కాబట్టి. కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, నేను పట్టుబడతాను, నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారనేది ఆలోచించలేదు. అంటే ఎంతసేపు వచ్చి మనుషులు ఎలా అయిపోయారు రాదు గారు, క్రైమ్ అన్నమాట. అంతే, ఏదో ఒకటి నాకు నష్టం జరిగింది, నాకు ఇష్టం లేనిది జరిగింది, ఇతను నేను ఏదో హామ్ చేయాలి. ఈ హామ్ చేయడం ఏంటంటే ఒక చెప్పదెబ్బ కొట్టడమో లేకపోతే ఒక తోసేయడమో జరగట్లేదు, చంపేస్తున్నారు మనుషులని. నిజంగా అంతే. హరసెంట్ భూమి కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసి 6 అడుగుల భూమిలోకి పంపించాడు. అసలు వాడు ఇంకా మీరు అన్నట్టు రక్త సంబంధాలు మంటలో కలిసిపోయి ఆర్థిక సంబంధాలే అయిపోయినాయి. అంతే, ఏదైనా సరే నీకు నాకు మధ్యలో ఏముంది అంటే డబ్బుల ట్రాన్సాక్షన్సే. అంతే, మీరు నాకు ఎంత ఇస్తున్నారు, నేను మీకు ఎంత ఇస్తున్నాను, ఇవ్వకపోతే నీతో నాకు సంబంధం లేదు, నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నిన్ను చంపేస్తా. అట్లాగే అయిపోయింది. అంటే ఆ చంపేస్తున్నప్పుడు అన్నయ్య నిజంగానే ఎంత బాధపడి ఉంటాడు. నా తమ్ముడు కదా, నా మీద గొడ్డలు తీసుకొని వచ్చేస్తున్నాడు, నా పరిస్థితి ఏంటి అని నిజంగా ఎంత భయంకరమైన క్షోభ అనుభవించి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారమ్మా వీళ్ళు? ఏం నేర్పిస్తున్నారండి? ఇప్పుడు తండ్రి అలా చేస్తే వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఏం చేయరు కదా. కాబట్టి దయచేసి మీకు ఏదైనా తగాదాలు, ఎవరితోనైనా ఏదైనా తగాదాలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోండి, టైం తీసుకోండి, ఒకరికొకరు నీది ఇది కాదు, నాది తప్పు, ఇది ఒప్పు అని తెలుసుకోండి. అలా తెలుసుకోకుండా ఇలా మనుషులను వరుసపెట్టి చంపేసుకుంటూ పోతే బయట కోసం ఒకటి చంపేస్తాడు, చెప్పిన మాట వినలేదు, ఒకటి చంపేస్తాడు. అక్రమ సంబంధాలు అంటే ఈ ప్రపంచంలో మనుషులు ఉంటున్నారా ఉండట్లేదో కూడా తెలియట్లేదు చెప్పినారు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ప్రపంచంలో డబ్బులు అనేది మనం పుట్టిన తర్వాతే వచ్చాయి. సో మన తర్వాత మనకంటే ముందు డబ్బులు లేవండి. నిజంగానే మిమ్మల్ని ఒక రూమ్ లో కూర్చోబెట్టి 1 కోటి రూపాయలు ఈ రూమ్ నుండి వేస్తే మీరు ఏం చేయరు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే తాగుతారే తప్ప ఆ డబ్బులతో చూసుకొని మీరు ఉండలేరండి. డబ్బులు అనేది మనం బతకడానికే, అంతేగాని మనం ఒకరినొకరిని చంపుకోవడానికి కాదు. కాబట్టి డబ్బులు అనేది ఇంపార్టెంటే, కానీ ఆ డబ్బులు మనం ఎలా సంపాదిస్తున్నామో, ఏ విధంగా మనకి డబ్బులు వస్తున్నాయి, మనం జీవితంలో ఈ డబ్బులు మనం అనుభవిస్తున్నాము అంటే నిజంగా ఇది మంచిగానే సంపాదిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా చెప్పినారమ్మా. నిజంగా డబ్బులు బతకనీకి తప్ప ఒకరినొకరిని చంపుకోనీకైతే కాదు. ఈ మధ్య కాలంలో నిజంగా ప్రతిదానికి చంపడం అనేది ఒక సొల్యూషన్ తీసుకుంటున్నారు, లేకపోతే దాన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకునేసి అదొక ప్యాషన్ అయిపోయింది చంపడం అనేది. ఎందుకంటే జైలుకి వెళ్తున్నారండి, జైలుకి వెళ్ళేసి కాసేపు కూర్చుంటారు, కొన్ని రోజులు కూర్చుంటున్నారు, మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళ తరఫున వాదించే లాయర్లు కూడా ఉంటున్నారు, బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏం శిక్షలు ఏం పడట్లేదు కాబట్టి ఇట్లాంటి నేరాలు చేయడానికి ఎవరు ఆలోచించట్లేదు. చంపడం అనేది చాలా తేలిక అయిపోయి చాలా ఈజీగా చంపేస్తున్నారు. దయచేసి మానవత్వాన్ని మాత్రం మంటలో కలపకండి. కొంచెం బంధాలకి, రక్త సంబంధాలకి విలువ ఇవ్వండి. డబ్బు ప్రతిదానికి పరిష్కారం కాదు. థ్యాంక్ యూ.